నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో గత 15 ఇయర్స్గా డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు చాలా కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందామండి. అదేంటంటే థైరాయిడ్ ప్రాబ్లము. చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ నాకు ఫోన్ చేస్తుంటారు, రిపోర్ట్లు పంపిస్తుంటారు. నాకు TSH ఎక్కువ ఉంది, కానీ నాకు థైరాయిడ్ ప్రాబ్లం అంటున్నారు, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది అంటున్నారు. అసలు ఎందుకు వచ్చింది నాకు? నేను బాగానే ఉంటున్నాను, నాకు సిమ్టమ్స్ లేవు అని చెప్పేసి అంటారు. సో ఈరోజు థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏంటి, అసలు థైరాయిడ్ వల్ల లాభాలు ఏంటి, మనకి ఎందుకు థైరాయిడ్ హార్మోన్ కావాలి, అది తక్కువ అయితే లక్షణాలు ఏంటి, ఎలా మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు, ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ అండి. థైరాయిడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మీకు క్లావికల్ సిరిండ్ అంటారు, బోన్స్, కలర్ బోన్స్ అంటారు. ఇది వాయిస్ బాక్స్, లేరింగ్స్ అంటారు. ఈ లేరింగ్స్కి ఈ కలర్ బోన్కి రెండింటి మధ్యలో ఉంటుందన్నమాట ఇక్కడ థైరాయిడ్ అనేది. యూజువల్లీ మీరు టెస్ట్ చేసుకుంటే మీకు కనిపించదు, తెలియదు. ఒకవేళ పెద్దగా అయితే డాక్టర్లు టెస్ట్ చేస్తే బ్యాక్ నుంచి యూజువల్గా టెస్ట్ చేస్తాము. ఈ బటర్ఫ్లై షేప్లో ఉంటుందన్నమాట, ఇక్కడ ఉంటుందన్నమాట. గట్టి ప్రెస్ చేస్తే మీకు కాఫ్ వస్తుంది, కనుక టెస్ట్ చేసుకోవద్దు మీరు ఇప్పుడు. అక్కడ థైరాయిడ్ ఉంటుందన్నమాట. అది ఒక గ్లాండ్ అనమాట. అది మనకి హార్మోన్ ప్రొడ్యూస్ చేసే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటారు, అందులో వన్ ఆఫ్ ద మెయిన్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. అదేంటంటే T3, T4 అని చెప్పేసి, ఓకే, ఆ రెండు హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. T4 ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫ్రీ T4 అనమాట. ఎనీవే, ఆ థైరాయిడ్ హార్మోను ఎందుకు మనకు కావాలనేది మాట్లాడుకుందాము. థైరాయిడ్ హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బాడీలో ప్రతి పార్ట్ పనిచేయాలి, ఎనర్జెటిక్గా పనిచేయాలనుకుంటే థైరాయిడ్ హార్మోన్ కావాలి. చిన్నపిల్లల్లో పెరుగుదలకి మంచి హార్మోను థైరాయిడ్ హార్మోన్ అనమాట. వాళ్ళకి బ్రెయిన్ పెరుగుదలకి చాలా మంచి హార్మోను థైరాయిడ్ హార్మోన్ అనమాట. అందుకనే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకుంటే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉందో ఏందో టెస్ట్ చేసుకోవాలన్నమాట ప్రెగ్నెన్సీ అయ్యే ముందు. ఎందుకంటే ఆ బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్కి థైరాయిడ్ హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైము అదర్ ఆర్గాన్స్ కూడా పనిచేయాలనుకుంటే, ఈ బాడీ మెటబాలిజము రెగ్యులర్గా ఉండాలనుకుంటే థైరాయిడ్ హార్మోను ఉండాలన్నమాట. సో థైరాయిడ్ హార్మోన్ తగ్గితే ఏమవుతుందంటే ఈ మెటబాలిజం, బాడీ మెటబాలిజం స్లో అయిపోతుంది అనమాట. లైక్ లో హార్స్ పవర్ ఉన్న కారు లేదంటే బైక్ తీసుకున్న అనమాట. మీరు ఆ బైక్లో ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే హార్స్ పవర్ బాగాలేదు అనుకోండి, దానికి HP, ఏం చేస్తారు, మీకు ఫుల్గా రైస్ చేసినా కూడా ఎంతకీ పికప్ చేయదు ఆ బండి అనమాట. కార్ అయినా ఎంత యాక్సలరేటర్ మట్టినా కూడా మీరు నెమ్మదికి వెళ్తుంది అనమాట పికప్. అలా అన్నట్టు మన బాడీ స్లో అయిపోద్ది, మెటబాలిజం స్లో అయిపోతుంది కనుక. సో దానివల్ల ఏంటంటే మనకి బద్ధకంగా ఉండడము, బాగా నీరసంగా ఉండడము, బుర్ర కరెక్ట్గా పనిచేయదన్నమాట, మర్చిపోతుంటాము, మెమరీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏదైనా కొత్త విషయం నేర్చుకుందామంటే ఫోకస్ చేయలేము అనమాట. అది ఆ ఫర్గెట్ఫుల్నెస్ వచ్చేస్తుంది, అవన్నీ ఉంటాయి. జిడ్డుగా ఉంటాడు, ఇంద్రబాబు అలాగా జిడ్డుగా ఉన్నారు అనుకుంటారు చూడు, అలాగనమాట. లైక్ స్లో అయిపోతుంది అనమాట బాడీ. నెక్స్ట్ ఈ గోళ్ళు తీసుకుంటే, గోళ్ళు కూడా ఏంటంటే విరిగిపోతుంటాయి అనమాట, మధ్యలో బ్రిటిల్గా ఉంటాయి అనమాట, ఈజీగా విరిగిపోతుంటాయి అనమాట. చూస్తుంటే చాలామంది అమ్మాయిల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళలో ఆ గోళ్ళు విరిగిపోతుంటాయి. హెయిర్ తీసుకుంటే బాగా డ్రైగా పొడిగా అయిపోయి కోర్స్గా ఉండి అవి ఇంకా ఈజీగా చిట్లిపోతుంటుంది అనమాట. అది హెయిర్ కూడా చేంజెస్ ఉంటాయి. ఈ స్కిన్ చూసుకుంటే కొంచెం థిక్గా అయిపోద్ది, చాలా డ్రై అయిపోతుంది అనమాట. సో ఈ లక్షణాలన్నీ మనకి థైరాయిడ్ తక్కువ ఉంటే ఉంటుంది అనమాట. నెక్స్ట్ హార్ట్ రేట్ కూడా స్లో అయిపోద్ది, బ్రాడికార్డియా అంటారనమాట. సో థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, పెరిగే వయసులో పిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కనుక థైరాయిడ్ హార్మోను అంత ఈజీగా మనము నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. సో థైరాయిడ్ హార్మోను తగ్గిందే అనుకోండి, దట్స్ కాల్డ్ హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం. అది ఎందుకు వస్తుంది? అది ఎందుకు వస్తుందంటే ఒకప్పుడు అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందండి. అయోడిన్, మన ఫుడ్లో అయోడిన్ బాగా తక్కువ తీసుకుంటే, ఎందుకంటే అయోడిన్ థైరాయిడ్ హార్మోన్కి కావాలన్నమాట. మనము బయట నుంచి అయోడిన్ తీసుకుంటే అది థైరాయిడ్ దగ్గరికి వెళ్ళి, థైరాయిడ్ ఏం చేస్తుందంటే అది ముడి సరుకుల రా మెటీరియల్గా వాడుకొని హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అది మన బాడీకి అన్ని విధాలుగా పనిచేస్తుంది. అదే మనం అయోడిన్ ముడి సరుకు రా మెటీరియల్ మన థైరాయిడ్కి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, హార్మోన్ ప్రొడక్షన్.
కానీ ఇప్పుడు మనకి అయోడిన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అండి. ఎందుకంటే చాలా ఫుడ్స్లో అయోడిన్ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ సాల్ట్ తీసుకుంటే అయోడైజ్డ్ సాల్టే ఉంటుంది ఇప్పుడు. కనుక అయోడైజ్డ్ సాల్ట్ వల్ల ఈ ఫుడ్స్ మనం అయోడిన్ ఉన్న వల్ల అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా రేర్ అనమాట. ఇంకా మరి ఎందుకు వస్తుంది అనొచ్చు మీరు. అది ఏంటంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటండి. దాన్ని హషిమోటోస్ థైరాయిడైటిస్. అదేంటంటే మన థైరాయిడ్ గ్లాండ్ డిస్ట్రాయ్ అయిపోతుంది మనకి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల అనమాట. ఎగ్జాక్ట్లీ ఎందుకు వస్తుంది ఎవరికి తెలియదు, కానీ మన బాడీయే మన థైరాయిడ్ మీద అటాక్ చేస్తుంది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి అనమాట. దానివల్ల ఈ గ్లాండ్ డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. గ్లాండే లేనప్పుడు మీరు ఎంత అయోడైజ్డ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా హార్మోన్ ప్రొడక్షన్ ఉండదు. ఎందుకంటే ముడిసరికి మీరు ఇస్తున్నారు, కానీ మెషినరీయే రాంగ్గా ఉంది కదా, ఫాల్ట్గా ఉంది. మెషినరీయే పాడైపోయినప్పుడు మీరు ఎంత అయోడైజ్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా హార్మోన్ ప్రొడక్షన్ మాత్రం తగ్గుతుంది. ఇప్పుడు మోస్ట్ కామన్ కాజ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అండి. ఇట్స్ కాల్డ్ హషిమోటోస్ థైరాయిడైటిస్. అది థైరాయిడ్ ఎందుకు వస్తుంది అని చెప్పాలంటే, సో ఎటువంటి వాళ్ళకి వస్తుంది, ఎవరికైనా రావచ్చండి. ఓకే, ఇందాక అనుకున్నట్టు చాలామందికి ఆ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది 20స్లో రావచ్చు, 30స్లో రావచ్చు, 40స్లో రావచ్చు. అయితే ఎవరెవరు టెస్ట్ చేసుకోవాలి, ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలి మాట్లాడుకుందాము. సో చాలామందికి సిమ్టమ్స్ కూడా ఉండకండి. స్టార్టింగ్లో ఎర్లీ స్టేజ్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అందులో ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఏమి ఉండవు. మరి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారనుకోండి, ఆ సిమ్టమ్స్ వరకు వెళ్తారు. మరి ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి, మీకు సిమ్టమ్స్ ఉంటే గ్యారంటీ చేసుకోండి ఒకటి. రెండోది, మీరు ఉమెన్ అయ్యుండి మీకు మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అంటే మెన్సెస్ సైకిల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల మెన్సెస్ ఇష్యూస్ కూడా వస్తాయి, పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. సో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఒకవేళ మీరు పిల్లలు ట్రై చేస్తున్నారు, పిల్లలు పుట్టలేదు అనుకున్నా మీరు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎదిగే వయసులో పిల్లలు ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒకసారైనా థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, మీ ఫ్యామిలీలో ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, ఇవి బ్రదర్స్ కావచ్చు, మామ్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరికైనా ఉంటే మీరు గ్యారంటీగా టెస్ట్ చేసుకోండి థైరాయిడ్ టెస్ట్. ఎందుకంటే ఈ ఇందాక చెప్పిన ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అనేది ఫ్యామిలీలో రన్ అవుద్ది. ఒకరికి ఉంటే ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కనుక ఇటువంటి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. తక్కిన వాళ్ళు కూడా ఇన్ జనరల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాన్యువల్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక్కసారైనా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసుకోండి. T4 అండ్ TSH అంటారు, ఫ్రీ T4 అండ్ TSH అని మీన్స్ ఇది టెస్ట్ చేసుకోవాల్సింది. ఓకే, సో అయోడిన్ ఇందాక అనుకున్నాను చూడండి, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. సో అయోడిన్ రిచ్ ఫుడ్స్ మాట్లాడుకుందాము. ఒకవేళ నిజంగా మీరు అయోడిన్ ఉన్న ఫుడ్స్ తింటున్నారో లేదో కనుక్కోవాలనుకుంటే ఇప్పుడు వినండి. ఏంటంటే అయోడిన్ అనేది ఎక్కువ వెజిటబుల్స్లో ఉండదండి. వెజిటబుల్స్లో కానీ నట్స్లో కానీ ఎక్కువ ఉండదు అనమాట. ఇందులో ఉంటుంది మరి అయోడిన్ రిచ్ ఫుడ్స్. ఒకటి సీ ఫుడ్. సీ ఫుడ్ అంటే ఈ ష్రింప్, ప్రాను అంటారు కదా, ఇప్పుడు రొయ్యల్లో ఉంటుంది. నెక్స్ట్ ఫిష్లో ఉంటుంది, చాలా ఫిష్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ ట్యూనా ఫిష్ అంటారు, కాడ్ ఫిష్ అంటారు, అదర్ ఫిష్లో కూడా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డైరీ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, మిల్క్, చీజు, పెరుగు, వీటిలో కూడా మనకి అయోడిన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎగ్స్లో ఉంటుంది, కానీ ఎగ్ ఎల్లోలో ఉంటుంది. ఎగ్ యోక్ అంటారు కదా, ఎల్లోలో ఉంటుంది అన్నమాట. చందమామ అంటారు చూడ, అందులో ఉంటుంది అనమాట. మీరు ఓన్లీ ఎగ్ వైట్ తింటే మళ్ళీ అయోడిన్ పెద్ద ఉంటుంది అందులో. సో యూజువల్గా ఓన్లీ ఎగ్ తినండి అనమాట ఎల్లోతో పాటు. ఇది నెక్స్ట్ సీవీడ్స్ అంటారు చూడండి, ఈ మధ్యని అప్పుడు మనకి షాపులో దొరుకుతుంది సీవీడ్ అని చెప్పేసి. అది ఆ సీవీడ్లో కూడా బాగా అయోడిన్ ఉంటుంది. సో మీరు చెప్పిన సీ ఫుడ్స్లో ఉంటుంది, కొంచెము ఈ డైరీ ప్రొడక్ట్స్లో ఉంటుంది, మిల్క్ వీటిల్లో ఉంటుంది, ఇప్పుడు సీవీడ్స్లో ఉంటుంది. ఓకే, కనుక మీరు వీటికంటే ముఖ్యమైన తెలుసండి, ఈజీగా అయోడిన్ ఉన్న ఫుడ్ సాల్ట్. ఓకే, అయోడైజర్ సాల్ట్ అంటారు చూడండి, అయోడైజర్ సాల్టే కొనండి మీరు. ఈ ఫ్యాన్సీ సాల్ట్స్ అయితే కొనొద్దండి. లైక్ హిమాలయన్ సాల్ట్ అంటారు, పింక్ సాల్ట్ అంటారు, కోషర్ సాల్ట్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. చూడడానికి బాగుంటాయి, క్రిస్టల్స్ చూడడానికి భలే ఉంటాయి, కానీ అందులో అయోడిన్ ఉండదు. ఎందుకంటే ఫోర్టిఫై చేయరు, అందులో అయోడిన్ యాడ్ చేయరు అనమాట. చూడండి, దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ సోర్స్ ఫర్ అయోడిన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మీరు అవన్నీ ఫ్యాన్సీగా ఉంటుంది, కానీ ఆ సాల్ట్ తినడం వల్ల ఏమీ తేడా లేదండి. అర్థమైంది. అది ఎండ్ ఆఫ్ ద డే సోడియం ఉంటుంది అందులో, అంతేనా, సోడియం క్లోరైడ్, సోడియమే కదా మనకి. కనుక అయోడైజర్ సాల్టే కొనండి. అది దీనివల్ల మీరు అయోడిన్
ఎనఫ్ తీసుకోగలరు. దానివల్ల అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే గాయిటర్ కానీ, అంటే స్వెల్లింగ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ కానీ, లేదంటే హైపోథైరాయిడిజము ఇప్పుడు అనుకున్నట్టు కానీ వచ్చే ఛాన్స్ బాగా తగ్గుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో